జై శ్రీరామ్. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు ఈ ఉగాది నుండి 15 రోజుల పాటు వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉగాది నాడు ఈ పండుగ సందర్భంగా స్వామివారికి మూలమూర్తులకి ప్రత్యేకమైనటువంటి అభిషేకం జరిగింది. ఆ తర్వాత ఈ రోజు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కనుక ఆ ప్రారంభాన్ని దృష్టిలో పెట్టుకొని ఉత్సవాంగ స్నపనము అనేటువంటి కార్యక్రమం నిర్వహించబడింది. అలాగే ఈ రోజు నుంచి ప్రారంభించి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేటువంటి ఆచార్య బ్రహ్మ ఋత్విక్కులు అనేటువంటి వాళ్లకు ఋత్విక్వరణ కార్యక్రమం, అలాగే దీక్షా కార్యక్రమం అనేటువంటిది జరిగింది. స్వామివారికి మూలమూర్తులకి ఉత్సవమూర్తులకు కూడా కంకణం కట్టి ఈ రోజు నుంచి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతున్నట్టుగా స్వామివారి దగ్గర నివేదించుకోవడం జరిగింది. ఈ ఉత్సవాంగ స్నపనంలో భాగంగా నవకలశ స్నపనం 9 కలశాలతోటి స్వామివారికి ప్రత్యేకమైనటువంటి అభిషేక కార్యక్రమం నిర్వహించబడింది. ఈరోజు సాయంత్రం భద్రాచల రామచంద్రమూర్తి వారి యొక్క ఉత్సవమూర్తులతో పాటుగా విశ్వక్సేనుల వారు, గరుత్మంతుడు మొదలైనటువంటి పరివారం అంతా కూడా బయలుదేరి తిరువీధి సేవగా తాతగుడి దగ్గరికి వెళ్ళి అక్కడ గోవిందరాజస్వామి వారి ఆలయంలో పుట్టమట్టి అక్కడ ఆ భూమి పూజ చేసుకొని అక్కడి నుంచి పుట్టమన్నును సేకరించి పల్లకీలో ఆలయానికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఆలయంలో అంకురార్పణ కార్యక్రమం నిర్వహింపబడుతుంది. అలాగే ఈరోజు ఉగాదిని పురస్కరించుకొని పరాభవనామ సంవత్సర పంచాంగ శ్రవణం అది ఈరోజు సాయంకాలం 7:30 గంటల నుండి స్వామివారి సన్నిధిలో విన్నపం చేయడం జరుగుతుంది. భక్తులంతా కూడా ఈరోజు సాయంత్రం జరిగేటువంటి కార్యక్రమంలో పంచాంగ శ్రవణాన్ని విని తరించవలసిందిగాను, అదేవిధంగా ఈరోజు స్వామివారికి సార్వభౌమ వాహన సేవ అనేటువంటి జరుగుతుంది. తర్వాత కల్పవృక్ష వాహన సేవ, సార్వభౌమ వాహన సేవ ఇవన్నీ కూడా వరుసగా స్వామివారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం పైన స్వామివారికి తిరువీధి సేవ నిర్వహింపబడుతుంది. భక్తులు ఈ 15 రోజుల్లోనూ స్వామివారిని సేవించుకోవచ్చు. అలాగే ప్రత్యేకించి శ్రీరామనవమి ప్రధానమైనటువంటి ఉత్సవం, ఆ రోజు జరిగేటువంటి కళ్యాణోత్సవం, అదేవిధంగా మర్నాడు జరిగేటువంటి పట్టాభిషేకోత్సవం ఇవి చాలా ప్రధానమైనటువంటివి. ఈ 15 రోజులు కూడా స్వామివారికి జరిగేటువంటి ఉత్సవాల్లో భక్తులంతా కూడా పాల్గొని సీతారాముల యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా భక్తులందరినీ కూడా దేవస్థానం తరఫున ఆహ్వానిస్తున్నాం. జై శ్రీరామ్.